90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 23 మార్చి వచ్చి వైజాగ్ అండి. అలాగే 13 ఏప్రిల్ వచ్చి రాజమండ్రి, 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కూడా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. ఆ మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. దశమ భాగం గురించి నేర్చుకున్నాను. దాంతోపాటు నెగిటివిటీని ఏ విధంగా మాట్లాడకుండా ఉండాలనే దాని గురించి నేను నేర్చుకున్నాను. ఎలా పెంచాలని మీ కోరికలు పెంచాలి. మీ కోరికలు ఎంత కోరుకుంటే అంత ఆయన సంపాదన పెరుగుతుంది. మా సంకల్ప బలం మీద మా ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అన్నది ఇప్పటివరకు చేసిన ప్రతి ఎపిసోడ్లో నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇంటికి దీపం ఇల్లాలి కదా. ఎస్, ఏదైనా మీ చేతిలోనే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎపిసోడ్లో ఆడవాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ విచిత్రం ఏందమ్మంటే, మనం ఇప్పుడు ఒక షాపింగ్కి వెళ్తారు మీరు. ఓకే, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఒక 1000 రూపాయలు చెప్పాడు. ఏమంటే మీ మైండ్లో ఉంటుందంటే, ఇది 1000 రూపాయలు ఉంటుంది, 400 ఉంటుంది, వాడికి 300 అడుగుదాం మనం. పీకి 400కి ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే 1000 రూపాయలు అనగానే ఫస్ట్ మీకు భయం వేస్తుంది. అమ్మ 1000 రూపాయల, నేను తెచ్చుకున్న 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు దీన్ని పెట్టేస్తే మిగతా పరిస్థితి ఏంటి? నేను 2-3 ప్లాన్ వేసుకున్నాను కదా, నేను 1000 రూపాయలే తెచ్చుకున్నాను. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, మన సబ్జెక్ట్లో బేరసారాలు లేవు, బార్గెనింగ్ లేదు మన సబ్జెక్ట్లో. ఎందుకంటే మీ సబ్జెక్ట్లో ఇప్పుడు మనమైతే జంట అయితే మహారాజా అని చెప్తాం మనం. మీరు మహారాణి కదా. మహారాణి వెళ్తుంటే సేవకులు వస్తుంటారు కూడా, అవునా కాదా? ఎక్కడికి వెళ్ళినా సరే మహారాణి బేరాలు చేస్తే ఏమన్నా బాగుంటుందా? అసహ్యంగా ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడ కూడా మీరు బేరసారాలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారమ్మా. ఇప్పుడు అరటిపళ్ళే అడిగారు అనుకోండి. సపోజ్ అరటిపళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నాడు, ఒక 40-50 రూపాయల కంటే ఎక్కువ ఉండే రేట్లు అవి డజన్ వచ్చి. ఓకేనా? నాకు బుద్ధి తెలిసి సంబంధించి గంతే ఉంది. 20, 30, 40, 50, లాస్ట్ 60. అంతకంటే 100 రూపాయల డజన్ అయితే ఉండవు కదా. ఒక 10 రూపాయలు అట్టేటు మనం ఏం చేస్తాం, 30కి ఇస్తావు అని అడుగుతాం. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు అనుకో, వాడు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ 10 రూపాయలతో పొట్లం తీసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలకి ఇస్తాడు. హ్యాపీగా తింటారు ఆ పిల్లలు. ఆ ఆనందం మీకు ఆశీర్వాదంగా లభిస్తుంది. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు, వాడు 1000 రూపాయలు చెప్పాడు, ఇచ్చేయండి. మీకు తెలుసు అది 800కి వస్తుందని, 200 ఎక్కిచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ నువ్వు ఇచ్చేదాని మీద ఆధారపడి ఉంటారు. కేవలం అక్కడ వర్కర్సే కాదు, ఆ షాప్కు సప్లై చేయడము, ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా నీ మీదే ఆధారపడి ఉంటారు కదా. ఇది వాళ్ళందరికీ చేరుతా అంటే నీకు తెలియకుండానే వీళ్ళందరికీ నీ సంపాదన ఇస్తున్నావు. ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఎక్కువ వచ్చిన దాంతో వాడికి కూడా మంచి ఆలోచన, నువ్వు మంచి ఆలోచనతో ఇచ్చావు కదా, ఆ ఓనర్కి కూడా మంచి ఆలోచన వచ్చి వీళ్ళకి బోనస్ రూపంగానో లేకపోతే శాలరీస్ పెంచడము, ఈ విధంగా సమాజం ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడి ఇంటర్లింక్డ్ అయి ఉంది సార్. అర్థమైంది. కాబట్టి ఎక్కడ కూడా బార్గెనింగ్ చేయొద్దు మనం. ఓకేనా? ఎందుకంటే మీరు ఒకటే అనుకోవాలి, నేను మహారాణి, నన్ను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. 24 గంటలు అదే అనుకోవాలి. అర్థమైందా? అది అహంకారంతో కూడుకున్నది కాదు, గర్వంతో కూడుకున్నది. అహంకారం వేరు, గర్వం వేరు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఏదైతుందో అది గర్వం అది. ఓకేనా? కాబట్టి మహారాణి అనుకున్నప్పుడు మహారాణి లక్షణాలే కలిగి ఉండాలి. అర్థమైందా? ఎక్కడ కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కానీ, లేకపోతే నేను ఇదేదో సాధించాను, నేను ఇంతకు వచ్చేది ఇంతకు తక్కువ పట్టుకొచ్చాను, చూసావా నువ్వు మొన్న పోయా, ఇవన్నీ వేరే వాళ్ళని పట్టించుకోవద్దు. మన సబ్జెక్ట్లో అసలు దేన్ని పట్టించుకోవద్దు. సమాజంని కానీ, బంధువుల్ని కానీ, ఇంట్లో కూడా ఫ్యామిలీని కానీ ఎవరు పట్టించుకోవద్దు. నువ్వు మహారాణిగా ఎలా ఉండాలి, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి, ఎంత రిచ్గా ఉన్నతంగా ఆలోచనలు చేయాలి తప్ప, ఇక వేరే సమయంతో వీళ్ళతో ఏదైతే మనం చూస్తుంటామో పరిసరాలు, ఇప్పటివరకు మనం చూసింది ఏదైతుందో వాటన్నిటి దేన్ని పట్టించుకోవాలి, అవాయిడ్ చేయద్దు, బాధ్యత వహించాలి. ఎందుకు ఇంత పెద్ద సమాజం, నీ ఫ్యామిలీ అందరు నీ మీద ఆధారపడి ఉన్నారు కదా, నీతోనైనా బాధ్యత వహించాలి. కానీ దాన్ని పూసుకోవద్దు మీరు. అర్థమైందా? దాన్ని పూసుకోవద్దు. అర్థమైందా? నేను అందుకే చెప్పాను,
ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనం చూడాల్సిన అవసరం లేదు. చూడగానే ఏమవుతుంది, అది మీ సబ్ కాన్షియస్ మైండ్ గ్రహిస్తుంది. ఇప్పుడు మీ ఆడవాళ్ళు ముచ్చట్లు పెడతారు నేబర్స్తో, దాంతో ఏముంటాయి అక్కడ ఒకసారి ఆలోచించండి. ఏనాడన్నా డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మాట్లాడారు? అయితే నగలు, అయితే చీరలు, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాటి వల్ల మీకు ఏమైనా రూపాయి వచ్చిందా? నో సార్. మనం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, కోట శ్రీనివాసరావు డైలాగ్ ఉంటుంది, నాకేంటి. తప్పు కాదు, అది నిజమే. అందుకని మన సబ్జెక్టే డబ్బు సంపద ఐశ్వర్యం కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నావా, బయటికి వెళ్తున్నావా అంటే నాకేంటి, నాకేమైనా లాభం ఉందా లేదా, నాకు రూపాయి వస్తుందా లేదా, అనవసరంగా పోయి టైం వేస్ట్ చేస్తున్నాను. అర్థం. ఇది ముందు మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నాకు ఎంతవరకు అవసరం. కాబట్టి మ్యాక్సిమం మన సబ్జెక్ట్లో ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మాటలు తగ్గించేయాలి. అర్థమైందా? ఓ నలుగురు పోగైనారు, ఏదో మాట్లాడుతున్నారు, మీకు సంబంధం లేదు అది. ఓకేనా? ఇప్పటికి దాంతో ఏమైనా ఉపయోగం వచ్చిందా? మీకు ఏం రాలేదు కదా. రాందని పట్టుకొని మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఆ టైంలో కనీసం మనకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అఫర్మేషన్ సంఖ్య పెరిగిపోతుంది. దానివల్ల ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీ అఫర్మేషన్స్ అన్నీ నిజం అవుతాయి. వీలైనంత మట్టికి సబ్జెక్ట్కి అనుసంధానమై ఉండండి, సమాజంతో కాదు, బయట బాహ్య పరిస్థితులతో కాదు. నీ లోపల నువ్వు నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్తో మాట్లాడడం కానీ, ప్రశాంతంగా ఉండడం కానీ, మీకు ఏం కావాలో చెప్పడం కానీ, ఇవి మాత్రమే చేయాలి. ఓకే. ఇక ఇప్పుడు మీకు డబ్బు అంటే భయం ఫస్ట్. ఇప్పుడు సడన్గా 10 లక్షలు ఇచ్చేసి ఖర్చు పెట్టామన్నాం అనుకో, ఏమర్థం కాదు, గందరగోళం అయిపోతుంది సార్. అదే అంతకుముందు అయితే నా దగ్గర ₹1,00,000 ఉంటే నేను ఇచ్చేస్తాను, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్లో మీరు నిరంతరం డబ్బు సంపద విషయం గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమేం కావాలనేది ఒక లిస్ట్ రాసి పెట్టాలి ఇప్పుడే. ఎందుకంటే మీరు పదే వాటిని కోరుకుంటున్నప్పుడు సడన్గా మీకు డబ్బు రావచ్చు. ఇక 2 ఉంటాయి మన సబ్జెక్ట్లో. అఫర్మేషన్ చేయడం వల్ల వచ్చే డబ్బు వేరు, దీంట్లో ఇంకొక అఫర్మేషన్ ఉంటుంది, ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చినందుకు. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ అని మనం చెప్తాం మన సబ్జెక్ట్లో. ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్న పలంగా మీ అమ్మ వాళ్ళు ఒక ఆస్తి అమ్మారు, టకీ మనం ఒక 50 లక్షలు తెచ్చిచ్చారనుకో, ఏం చేయను అర్థం కాదు. అర్థమవుతుందా లేదా? అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎలాగైనా రావచ్చు, అవునా కదా? సడన్గా మీకు 50 లక్షలు వచ్చినాయి, ఏం చేయాలి మీకు అర్థం కాదు కదా. అప్పుడు ఏం చేస్తారు, హడావుడికి ఏం తెలియకుండా ఎవరికి వడ్డీలకు ఇవ్వడం కానీ, లేదంటే ఎవరు అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ చేసేస్తారు. అవి తిరిగి రావు. వచ్చి కూడా మీకు ఆ డబ్బు వాల్యూ తెలియలేదు కాబట్టి అది వెళ్ళిపోతుంది. కాబట్టి దాని వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి, ముందే ఒక ప్లాన్ వేసుకోవాలి. ఒక 50 లక్షల, ₹1,00,00,000 ఒకవేళ వస్తే నేను ఏమేమి చేస్తాను, దాంట్లోంచి 20 లక్షలు నగలు కొనుక్కుంటాను. ఓకే. ఇంకో 20 లక్షల కారు కొంటాం. ఓకేనా? మీరే అవన్నీ చేసేది. ఇది ఓన్లీ లేడీస్ ఎపిసోడ్ కాబట్టి మీకోసం చెప్తున్నాను. ఒక కారు కొంటాం, తర్వాత మా బాబుకి నేను కొనిస్తాను, లేకపోతే నేను నగలు కొనుక్కుంటాను, లేకపోతే మా ఆయనకి ఇది కొనిస్తాను. ఇవన్నీ అఫర్మేషన్స్ ముందే రాసి పెట్టాలి ₹1,00,00,000 వరకు. ఇప్పుడు ఏమైంది, సడన్ ₹1,00,00,000 వచ్చాయనుకో, యాజ్ ఇట్ ఈస్గా దానికి వెళ్ళిపోతుంది. ఈ రాసినందుకన్నా మీకు ₹1,00,00,000 వస్తుంది. వండర్ఫుల్ సార్, ఆ విజన్ బాగుంది. ఈ రాసినందుకన్నా మీకు ₹1,00,00,000 వస్తుంది. ఎందుకంటే దాన్ని ఫీల్ అవుతున్నారు కదా మీరు రాసేటప్పుడు వచ్చినందుకని. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు గురించి మీరు భయపడకండి. భయపడితే డబ్బు రాదు మన సబ్జెక్ట్లో. అర్థమైంది? కాబట్టి ఎంత వీలైతే అంత అఫర్మేషన్ చేయండి, ఎంత వీలైతే అంత పంచుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండండి, ఎంత వీలైతే అంత మాటలు తగ్గించేయండి. పనికిరాని విషయాలు ఏది పట్టించుకోవద్దు. కేవలం డబ్బు సంపాదించడం తప్ప వేరే ఆలోచనలు కలిగి ఉండకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.